రాజారాం నగర్ ఎస్ఎల్ఎఫ్ ఆర్పీగా పనిచేస్తున్నాను. నేను యూనియన్ అధ్యక్షురాలిని కూడా. కానీ మేము ఒక ఆర్పీగా పనిచేస్తున్నాం. మాకు ఆర్పీగా గుర్తింపు లేదు. ఏ గవర్నమెంట్ స్కీమ్లైనా అన్నీ మేమే చేస్తాము. మొన్న ప్రజాపాలన డ్యూటీ అయినా మేమే, మొన్న కులగణన సర్వే కూడా మేమే చేసినాము. ఇన్ని సర్వేలు అన్నీ మాత్రం చేయించుకుంటూ కూడా మమ్మల్ని గుర్తింపు లేదు మాకు. ఫస్ట్ మేము చేస్తాము, కానీ తర్వాత మమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారు. కనీసం మాకు మా తినడానికి తిండికి కూడా మాకు కష్టంగా ఉంది. ఇన్ని పండుగలు వచ్చినా కూడా మేము మా పిల్లలతో మేము ఏం చేసినాము గుర్తింపు లేదు మాకు. కాబట్టి మమ్మల్ని గుర్తించి దయచేసి మాకు సాలరీలు నెల నెలకు మా అకౌంట్లో వచ్చేటట్టు చూడండి. ఈరోజు మా కడుపు బాధకు మేము వెళ్తామని వెళ్ళినాము. ప్రొద్దున 2 గంటలకు పిల్లలతో ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఎంత బాధతో ఎంత కష్టమైనా మేము వెళ్ళినా కానీ మమ్మల్ని మిడిల్లోనే మామిడిపల్లి చౌరస్తా దగ్గర ఒక వెహికల్, ఒకటేమో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వెహికల్, ఇవి 2 ఆపేసి మమ్మల్ని 4 గంటలకు తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మేము దేనికోసం వెళ్తున్నాము? మా కడుపు మా బాధ కోసం వెళ్ళినాం కదా. బాధ కోసం మా బాధను కూడా అర్థం చేసుకుంది మాతో పనులు చేయించుకుంటున్నారు గవర్నమెంట్. మమ్మల్ని ఏం గుర్తిస్తున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు. కానీ మమ్మల్ని గుర్తించి మాకు నెలకు సాలరీలు పడాలి, మాకు పని వేతనకు కరెక్ట్ నెలకు మా బ్యాంకుల అకౌంట్లో పడాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. నమస్కారం, నా పేరు మైపాల్. నేను మామిడిపల్లి సరస్వతి ఎస్ఎల్ఎఫ్కు ఆర్పీగా పనిచేస్తున్నాను. అయితే మేము ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పని చేస్తున్నాం. దాదాపు అంటే 15 సంవత్సరాల సంది డ్యూటీ చేస్తున్నాం. మాకు గత 9 నెలలుగా సాలరీ రావట్లేదు. ఈ 9 నెలలు అంటే మెయిన్గా వినాయక చవితి, దసరా, దీపావళి మెయిన్ పండుగలు వచ్చినాయి. మేము పండుగలు ఎలా జరుపుకోవాలి, మా ఇంట్లో మా అద్దెలు ఎలా కట్టుకోవాలి, మా కుటుంబాలు ఎలా గడవాలి అన్న ఉద్దేశంతో ఒకసారి ఎండీ ఆఫీస్ని కలిసి మెమోరాండం ఇచ్చి ముట్టడి చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు బయటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మా యొక్క విన్నపం మన్నించి మా సాలరీలు విడుదల చేయాలని కోరుకుంటున్నాను. చెప్పిన అదే గత 9 నెలల నుంచి సాలరీలు రాకపోవడం వల్ల హైదరాబాద్లోని మా ఎండీ ఆఫీస్ ముట్టడి చేసి ఒక మెమోరాండం ఇద్దామన్న ఉద్దేశంతోనే మేము బయటకు రావడం జరిగింది. మా సాలరీలు నెలకు మా అకౌంట్లోకి వచ్చేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.